హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది కానుకగా రైతు భరోసా రెండో విడత 6,000 రూపాయలు విడుదల చేస్తారా లేదా? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ప్రస్తుతం రాష్ట్రంలో చాలామంది రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత డబ్బుల గురించి సమాచారం వస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో అర్హులైన రైతులకు రైతు భరోసా రెండో విడతగా 6,000 రూపాయలు ఉగాది కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ డబ్బులు మార్చి 20 తేదీ వచ్చేలోపు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. అయితే రైతు భరోసా డబ్బులు అందుకోవడానికి ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా పెట్టింది. మొదటగా రైతు పేరుతో పట్టా భూమి ఉండాలి. అంటే ప్రభుత్వం రికార్డుల్లో ఆ భూమి రైతు పేరు మీద నమోదై ఉండాలి. అలాగే భూమికి సంబంధించిన వివరాలు రెవెన్యూ రికార్డుల్లో సరిగ్గా ఉండాలి. రైతు బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. మరియు ఆధార్ నెంబరు బ్యాంక్ ఖాతాతో లింకే ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఈ క్రాప్ లేదా భూమి ధృవీకరణ ప్రక్రియ కూడా పూర్తయి ఉండాలి. ఈ వివరాలు సరిగ్గా ఉన్న రైతులకే ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పిఎం కిసాన్ పథకం 22వ విడత డబ్బులను ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారు మార్చి 13వ తేదీన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో 2,000 రూపాయలు జమ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు చాలామంది రైతులకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసాయి. కాబట్టి రైతు భరోసా రెండో విడత 6,000 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే రైతు భరోసా డబ్బులు విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. సాధారణంగా ప్రభుత్వం రైతుల వివరాలను ఒకసారి చెక్ చేసి అర్హులైన వారి జాబితా ఫైనల్ చేసిన తర్వాత డబ్బులను విడుదల చేస్తుంది. అందుకే రైతులు తమ భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయా, బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా, ఆధార్ లింకు అయ్యి ఉందా అనే విషయాలు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.